అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక శుభవార్తనైతే వినిపించిందండి. ఆ శుభవార్త ఏంటి, మనకు దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనము ఈ వీడియోలో అయితే చూసేద్దాము. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ వ్యాప్తంగా ఉన్న వరదల్లో చిక్కుకున్న ప్రజలకైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్తనైతే అందించిందండి. అదేంటి అంటే ప్రతి ఒక్క కుటుంబానికి 25 కేజీల బియ్యాన్ని, చక్కెరని, నూనెని, తర్వాత 2 కేజీల ఉల్లిపాయలను, 2 కేజీల బంగాళదుంపల్ని ఉచితంగా ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని అయితే తెలియజేయడం జరిగిందనమాట. అయితే వరద చాలా బీభత్సం సృష్టించిందండి. మన రాష్ట్రం మొత్తం వరద దెబ్బకు కుదేలయ్యింది. మళ్ళీ 6వ తేదీ 7వ తేదీ మనకు ఇంకొక తుఫాన్ అయితే హెచ్చరిక రావడం జరిగిందనమాట. ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం మన ప్రజలందరికీ సహాయక చర్యలు అయితే చేపడుతోంది. వారికి ఆహార పదార్థాలను, తర్వాత పాలు, నీళ్లు, మంచినీళ్ళు, తర్వాత బిస్కెట్లు, ఇలా అన్ని పదార్థాలను వాళ్ళకు అందించడం అయితే జరుగుతోంది. అయినప్పటికీ వరద తీవ్రత ఇంకా తగ్గుముఖం పట్టలేదు. వర్షాలు ఇంకా పడుతూనే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కొంచెం నెమ్మదిస్తోందనమాట. మన విజయవాడలో అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నమాట. విజయవాడ తర్వాత గోదావరి ప్రాంతాల్లో, విశాఖపట్నం ప్రాంతాల్లో వరద చాలా బీభత్సం సృష్టించింది. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. 25 కేజీల బియ్యము, చక్కెర, మన తర్వాత ఉల్లిపాయలు 2 కేజీలు, 2 కేజీలు బంగాళాదుంపలు, తర్వాత నూనె ప్యాకెట్టు ఇలా అందించి ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఇంకా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రజలందరికీ భారీ శుభవార్తను అయితే తెలియజేసిందనమాట. ఇప్పటి వరకు 90 కోట్ల మందికి లబ్ధిని చేకూరుస్తున్న కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ యోజన కింద బియ్యాన్ని అయితే ఉచితంగా అందిస్తోందండి. అయితే ఈ బియ్యంతో పాటుగా 9 రకాల సరుకుల్ని కూడా ఉచితంగా అందించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి యోచనలో ఉంది అని చెప్పేసి మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట. బియ్యంతో పాటుగా 9 వస్తువులను అయితే ఇవ్వడం జరుగుతుంది, ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ వస్తువులు ఏంటి అంటే మనకు గోధుమలు, పిండి, ధాన్యాలు, సోయాబీన్స్, ఉప్పు, చిరుధాన్యాలు, తర్వాత చక్కెర, మసాలా దినుసులు, నూనె, ఇలా 9 రకాల వస్తువులను అయితే కేంద్ర ప్రభుత్వం అందించడం అయితే జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించిన నిర్ణయం అయితే ఇంకా తీసుకోవాల్సి ఉంది. అఫీషియల్గా దీన్ని ప్రకటించాల్సి ఉందన్నమాట. దీనికి సంబంధించి ఇంకా ప్రకటన అయితే వెలువడలేదు. యోచనలో ఉన్నట్టుగా మనకు వార్తలు అయితే వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వరదలు ఉన్న ప్రాంతాల్లో ఎక్కడైతే వరద బీభత్సం సృష్టించబడిందో అక్కడంతా మనకు ఈ సహాయక చర్యలను అయితే అందించడం జరుగుతోంది. బియ్యము, చక్కెర, మిగిలిన వస్తువులు ఫ్రీగా ఉచితంగా అందించడం జరుగుతుంది ఈ నెలకు. ఇదండి లేటెస్ట్ అప్డేట్. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.